అందరికీ నమస్కారం. గుండెపోటుతో నవ్య కనుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గ్యారస్వామి యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. కాగా మంగళవారం పాఠశాల వెళ్ళిన సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. అయితే బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీ నగరంలో ఆసుపత్రిలో చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు జ్వరం బీపీ ఎక్కువగా ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి తరలించారు. అయితే నవ్య మార్గం మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి యాదమ్మ దంపతులు 2 నెలల వయసు ఉన్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అయితే మృతురాలి సోదరుడు తెలిపి వివరాల మేరకు ఈ విధంగా ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట వల్ల ఆలో పెట్టుకోండి.